నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. న్యూస్ 10 యాజమాన్యంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. పరకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్ ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు గారిపై తనపై అసత్య వార్తలు రాసిన న్యూస్ 10 పత్రిక యాజమాన్యంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పరకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్ బుచ్చన్న డిమాండ్ చేశారు. ఇందుకు గాను షాయంపేట మండల కేంద్రంలో న్యూస్ 10 రాసిన వార్తల పాత్రలను కాంగ్రెస్ నాయకులు శనివారం దగ్ధం చేశారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ న్యూస్ 10 పత్రిక యాజమాన్యం ఆధారాలు లేకుండా ఎమ్మెల్యేపై తనపై అసత్య కథనాలు రాసి మనోవేదనకు గురి చేశారని ఆవేదన చెందారు. ఇందుకు నిరసన తెలియజేసిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సాధారణ కేసులు నమోదు చేశారన్నారు. ఇప్పటికైనా పత్రిక యాజమాన్యం బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో పోలీసు వారిపై వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మారపల్లి వరదరాజు, మసికే కుమారస్వామి, రేణుకుంట్ల సదయ్య, ముక్కెర ప్రేమ్సాగర్, వినుగొండ శంకరాచారి, రంకు బాబు ఇతర నాయకులు పాల్గొన్నారు. కృష్ణ గారు, క్రాంతి గారు, నన్ను నిరూపించకపోతే ఈ పోరాటం ఇక నుండి రేపటి నుండి కొనసాగుతూనే ఉద్రేక తీస్తాము. మా నాయకుడు మమ్మల్ని ఎక్కడ కొట్టినో మా నిర్ధారణ చేయకపోతే రేపు ఈ పోరాటం ఎస్సీ ఎస్టీ కింద మిమ్మల్ని కేసు పెట్టకపోతే రేపు పోలీసే కానీ రేపు సిపి గారి దగ్గర పోయి ఆందోళన చెందుతాము. మేము మమ్మల్ని మాదిగోలని దళితులని మా కులాలను రెచ్చగొట్టి మన 10 న్యూస్ రిపోర్టర్ గారు రేపు కనుక మాకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే నిర్ధారణ ఏడు జరిగిందో ఏ ఓటర్ల కాడ జరిగిందో ఆ సీసీ ఫోటేజీలకి ఇట్లా తీసుకొచ్చి మాకు నిజ నిర్ధారణ చెప్పకపోతే ఈ పోరాటం ఆగది. నిరాహార దీక్షలు మండలానికి జిల్లాలకు ఇంకా ఉద్రిక్తత పెంచుతాము. మేము ఈ రిపోర్టర్ గారు ఖచ్చితంగా మాకు కనుక నిర్ధారణ లేకపోతే ఈ ఉద్రికాలు దళిత సంఘాలు మొత్తం నీ మీడియాను నిన్ను రోడ్డు మీద బట్టలిప్పి భంగం చేయడానికి మేము దళితం అంటే తక్కువ అంచనా వేసినావు. దళితులు అంటే ఏంటిదో మేము చూస్తాం. రేపు నిన్ను ఎస్సీ ఎస్టీ కింద కేసు కనుక పెట్టకపోతే ఆందోళన మాత్రం ఆగది. రేపు నిరాహార దీక్ష, ఎల్లుండి నిరాహార దీక్ష కొనసాగుతాము. దయచేసి చెప్తారా మీడియా మిత్రులారా, పోలీసు బలగాలారా, ఈ కేసులు కనుక ఎస్సీ ఎస్టీ కింద పెట్టకపోతే మాత్రం ఉద్రిక్తత ఆగది. మేము మా నాయకుని నన్ను కానీ కించపరిస్తే ఇంకా అన్ని మండలాలు కానీ అన్ని విలేజ్లు కానీ కొనసాగుతుంటాయి. ఇంతటితోనే ఆగది ఉద్రిక్తత. బాగా తీవ్రంగా ఉంటుంది. ఈరోజు గట్టిగా మా ఉప్పాలపల్లి ఎమ్మెల్యే మా దళిత నాయకుడిని కొట్టిండని ఆరోపణలతోని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ 10 న్యూస్ ఛానల్లో వచ్చినటువంటి వార్త మేము నిన్ననే పత్రికాముఖంగా ప్రజలందరి సమక్షంలో తెలియజేయడం జరిగింది. మరి మళ్ళీ ఈరోజు కూడా వాళ్ళు కావాలని మమ్మల్ని కించపరిచే విధంగా మా ఎమ్మెల్యేలు కానీ మా దళిత నాయకుని కానీ మమ్మల్ని కించపరిచే విధంగా మరి పత్రికలలో ప్రచురించడం సరైన పద్ధతి కాదు. మరి మీరు ఏదైనా ఉంటే నిజ నిర్ధారణ చేసి ఫోటోలతో సహా మీరు బయట పెట్టినట్టయితే దానికి మా ఎమ్మెల్యే గారు మేము అన్నిటికీ బాధ్యులమవుతాం. మరి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి అరాచకంగానే అనిపిస్తుంది. అంటే ఎమ్మెల్యే గారి మీద దురుద్దేశంతో చేసినటువంటి పద్ధతిగా మాకు అనిపిస్తుంది. దయచేసి మీరు ఇలాంటి వార్తలు రాయడం సరైనది కాదు. ఇక నుంచి ఆ వార్తలు రాయకుండా మరి లేనిపోని ఆరోపణలు చేసినటువంటి వారిపై మేము చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఆ పోలీసు మిత్రులు కూడా మరి తగిన చర్యలు తీసుకొని బాధ్యులపైన సరైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. దళిత నాయకుడు అయినటువంటి మారపల్లి బుచ్చన్న గారు వైస్ చైర్మన్ గారి మీద ఒక ఎమ్మెల్యే ఉప్పల్పల్లి ఎమ్మెల్యే గారు కొట్టినట్టు 10 న్యూస్లో వచ్చిన కథనానికి మీ స్పందించి ఈ 2 రోజులుగా ధర్నా చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టే కూడా పట్టించుకోవడం లేదు. ఇది 10 న్యూస్ రామకృష్ణ అనే ఎడిటరు వీళ్ళందరూ కూడా నిరాధారమైన ఆరోపణలు చేసి, ఇప్పుడు ఒక హోటల్లో జరిగినప్పుడు సీసీ ఫుటేజ్ ఉంటుంది, చుట్టుపక్కల జనాలు ఉండరు, ఏదన్నా ఒకటి ఆధారంతో దాన్ని 10 న్యూస్ వేదికగా మీరు ప్రచురించాలి కాబట్టి దాన్ని సరైన ఆధారాలు చూపించి మా దళిత నాయకుడిని అది చేయాలి. కానీ లేనిపోని అభాండాలు వేసి మావుని దిగజేస్తామని దళిత సంఘాలందరూ ఆధ్వర్యంలో మండలాల వైజ్గా గ్రామాల వైజ్గా మొత్తం నిరాహార దీక్ష దిగుతాము. ఇది తీవ్రంగా ఉంటుందని ఈ పత్రికా ముఖంగా హెచ్చరిస్తున్నాం.
న్యూస్ టెన్ ఎడిటర్ రామకృష్ణ వెంటనే దళితులను కించపరిచేలా వార్తలు రాసిన న్యూస్ టెన్ ఎడిటర్ రామకృష్ణ వెంటనే దళితులను కించపరిచేలా వార్తలు రాసిన న్యూస్ టెన్ ఎడిటర్ రామకృష్ణను రామకృష్ణపై ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు వెంటనే రామకృష్ణపై ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు వెంటనే నిరాధారమైన ఆరోపణలు రాస్తూ దళితులను కించపరిచేలా వార్తలు రాసిన రామకృష్ణను వెంటనే జై కాంగ్రెస్.